ఎక్కడైనా సమస్యలుంటే వాటిని చూసి తెగ బాధపడిపోవడం, లేదా సంబంధిత అధికారులను, నాయకులను తిడుతూ కూర్చోవడం, అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. నాయకులనబడే వారు కూడా ఎన్నికల సమయంలో జనాల దగ్గరకు ఓట్లు అడగటానికి రావడం, వాగ్దానాలు చేయడం, అనంతరం వారు మర్చిపోవడం, మీరు తిట్టుకోవడం కూడా సర్వసాధారణమే. అయితే ఇలా అందరిలాగా ఆలోచించలేదు. నమన అనే బాలిక చెయ్యాలనుకున్నది చేసింది. 2 నెలలైనా ఫలితం రాకపోయేసరికి కాస్త నిరాశ చెందింది. ఇంతలోనే ఆమె ఆశించిన అద్భుతం జరిగిపోయింది. కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో గల ముదిగర్ తాలూకాలోని అలేఖాన్ హొరట్టి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం ఆ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 35 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 300 మంది నివసిస్తున్నారు. అయినా కూడా ఆ ఊరికి కనీస సౌకర్యాలేమీ లేవు. మోటార్ వాహనాలెళ్ళే రోడ్డు కూడా లేదు. అయితేనేం ఆ గ్రామంలో నమన అనే 16 ఏళ్ల బాలిక ఉంది. బిద్దర్ హలీల్‌లోని మొరార్జీ దేశాయ్ రెసిడెంటీ పాఠశాలలో చదువుతున్న నమన తన గ్రామాన్ని తలుచుకొని ప్రతిరోజు అందరిలాగానే బాధపడుతూ ఉండేది. ఆ బాధలో నుంచి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే తమ గ్రామం గురించి దేశ ప్రధానికి లేఖ రాయాలని. ఇదే విషయాన్ని తమ గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు చెప్పింది. అనంతరం అనుకున్నట్టుగానే అక్టోబర్ 6న ప్రధాని మోడీకి లేఖ రాసింది. దీంతో రాబోయే ఫలితాన్ని ఆమె కానీ, ఊరి ప్రజలు కానీ ఎలా ఊహించారో తెలియదు కానీ, లేఖ రాసి 2 నెలలైనా కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇంతలోనే ఆ బాలిక రాసిన లేఖ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఆ గ్రామానికి ఉన్న సమస్యలు తీర్చాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక పరిపాలనాధికారులను ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి ఆ గ్రామానికి ప్రభుత్వ అధికారులు క్యూ కట్టారు. సుమారు 10,00,00,000 రూపాయలతో పనులు ప్రారంభించారు. దీనంతటికి ప్రధాన కారణమైన ఆ బాలికను అంతా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ఎన్నో మీకు తెలియని విషయాలు మీ ముందుంచటానికి ఈ ఛానెల్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే, అవన్నీ మీకు అప్‌డేట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే, ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు అప్‌డేట్స్ రూపంలో వస్తూ ఉంటుంది. సబ్‌స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టము ఉండదు. నేను పెట్టే వీడియోస్ మాత్రమే మీకు అప్‌డేట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అంతే తప్ప ఇంకేమీ జరగదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీరు షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్.